జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు గత సంవత్సరం లాగానే ఈరోజు కూడా మేము గత సంవత్సరం కూడా శ్రీనివాస్ సారు వార్డెన్ గారి కోరిక మేరకు వాళ్ళకు మనం బుక్స్ తీసుకొని రావడం జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా ఒక 650-700 బుక్స్ ఈరోజు కూడా మీ గురించి తీసుకొని రావడం జరిగింది. దానికి మా స్నేహిత బృందం ఉంది. గత సంవత్సరం కూడా వాళ్ళ సహకారాలతో నేను తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పాను, ఆహ్వానించాను. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు వాళ్ళందరినీ దోల్కరాని సార్, వాళ్ళందరూ పరిచయం అవుతారు ఇక్కడ అని. కాకపోతే ఇలా నాతో పాటు ఈ సహాయంలో పాలు పంచుకున్నవారు మిత్రుడు మాలె ప్రసాద్ గారు, వినోద్ గారు, చీకోటి వెంకటేష్ గారు, ఈరంటి రమేష్ గారు, ఉప్పల ఆనంద్, రాయకంటి నాగరాజు గారు, అన్న గంగా లక్ష్మీపతి గారు, మరియు మా వెంకన్న వనపర్తి వెంకన్న గారు, స్నేహితుడు అనిల్, వీళ్ళందరి సహకారంతో నేను తీసుకొని రావడం జరిగింది. నేను ఎప్పుడూ ఏ సేవా కార్యక్రమానికి మా స్నేహితులకు చెప్పిందే తడువుగా వాళ్ళు తొందరగా స్పందించి నాకు వీళ్ళందరూ సహాయం చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి స్నేహితులు, ఈ దానగుణం గల స్నేహితులు, దాతృత్వం గల స్నేహితులు దొరకడం నా అదృష్టం. మరియు ఇక్కడికే మేము వచ్చి చేయాలనే నా కోరిక ఏంటంటే, ఇక్కడ సంస్కారము, దేశభక్తి, ముఖ్యంగా దేశభక్తి. మనకు దైవభక్తి కొద్దిగా ఒక పిసరెత్తు తక్కువన్నా సరే కానీ దేశభక్తి కావాలి మనకి ఈ రోజులల్లో. కాబట్టి ఇక్కడ దేశభక్తి మెండుగా ఉంటుంది. నేను సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిణి ఉపాధ్యక్షునిగా 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. అక్కడ కూడా నేను ముఖ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, సరస్వతి శిశు మందిరాల్లో చదివిన పిల్లలు ఒక్కసారి వాళ్ళు చదివినంటే వాళ్ళ బాల్యంలో వాళ్ళ జీవితాంతం కూడా ఏ తప్పు చేయరు. దేశానికి సేవ చేద్దామని, దేశం కొరకు అవసరమైతే ప్రాణాలు అర్పిద్దామనే సైనికుల్లాగా తయారవుతారు. కాబట్టి సరస్వతి శిశు మందిరు మరియు వివేకానంద ఆవాస్ యోజన ఇటువంటి సంస్థలు కూడా ఇంకా రావాలి మన దగ్గర. ఇది ఈ ప్రాంతంలో ఇది ఒకటే ఉందనుకుంటాను, 5 జిల్లాలు ఒకటి ఉంది ఇది. కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మీ పిల్లలందరూ మంచి ధర్మంగా దేశభక్తితో విద్య నేర్చుకొని దేశానికి మీరు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన విద్యా వ్యవస్థ కూడా ఆ రోజు మన గొప్ప గొప్ప దేశభక్తులు, త్యాగమూర్తులు వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ఆస్తులను కూడా త్యాగం చేసిన వాళ్ళ దేశభక్తుల చరిత్రను పక్కకు పెట్టి మన మీదికి దండెత్తి వచ్చిన దుర్మార్గుల చరిత్రను కూడా మన మెదళ్లలో చొప్పించారు చిన్నతనంలో. మనకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క హిందూ సోదరులకు అందరూ కూడా ఈ వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మనకి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మన దేశభక్తులను ఎవరినో ఒక్కళ్ళిద్దని తప్పితే ఎవరిని కూడా మన చరిత్ర పుస్తకాలలో పిల్లలకు పాఠాలుగా వాళ్ళని చేర్చలేదు. అప్పటి కొంతమంది కుహానా లౌకికవాదులు. మరి ఒక సందర్భంలో ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో చెప్పారు, మెకాలే విద్యా విధానం మన పాఠ్యపుస్తకాలలో పెట్టి మన హిందువులను మనము నాశనం చేయాలంటే యుద్ధాల ద్వారానో వ్యాపార ద్వారాలోనో మనం నాశనం చేయలేము. మన విద్యా విధానం ద్వారానే పిల్లలప్పటి నుంచి వాళ్ళ మెదళ్ళలో చొప్పిస్తే మొక్కై వంగంది మానై వంగున అంటారు. బాల్యంలోనే మనకు విద్యా వ్యవస్థలోనే ఇటువంటి దుర్మార్గుల పాఠాలను మన మెదళ్ళలోకి చొప్పించి విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో చెప్పారు. మెకాలే విద్యా విధానము ఎవరో కాదు, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన మెకాలే విద్యా విధానం. దానికి బ్రాండ్ అంబాసిడర్ మన నెహ్రూ గారి. అలా ఏమాత్రం నిర్మోహమాటం లేదు చెప్పడానికి. మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. గొప్ప 20 ఏళ్ళకే ఉరితాడును ముద్దాడి వాళ్ళు స్వర్గస్థులైనారు. అటువంటి మహానుభావుల చరిత్రలను కూడా పక్కకు పెట్టి దుర్మార్గుల చరిత్రలను మనకు మెదళ్ళలో ఒప్పించారు. ఇప్పుడిప్పుడు కూడా మార్పు వస్తుంది. విద్యా విధానాన్ని అంతా మన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి మీరు కూడా దేశభక్తితో, ఇప్పుడు ఇందులో 50 మందే ఉన్నారు, ఈ 50 మందికో 40 మందికో చెప్తే అవుతుందా అనుకోకండి. భగవద్గీత విన్నది ఒక్కడే. శ్రీకృష్ణుడు చెప్పంగా భగవద్గీత విన్నది
అర్జునుడు ఒక్కడే యుద్ధరంగంలో. తెలుసు కదా మీకు, మీకు చదివితే మీకు రాబోయే కాలంలో తెలుస్తుంది. భగవద్గీత విన్నది ఒక్కడే వేల సంవత్సరాల కింద. అది ఇప్పుడు ప్రపంచానికే దశ దిశ నిర్దేశం చేస్తుంది భగవద్గీత. మానవ జీవితానికి సంబంధించిన చిన్నతనంలోనే ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. అది తప్పు. మంచి మంచి మహానుభావులు కూడా వాళ్ళు ఎస్ఎస్సిలో ఫెయిల్ అయ్యారు. భారతరత్న అందుకున్న వాళ్ళు కూడా మన ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మన చరిత్రలో. అట్లా ఫెయిల్ అయినని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మనం బాధపడద్దు, నిరుత్సాహపడద్దు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకు మనం కడుపు కోతం చేయొద్దు. మొన్ననే మా మెదకుల చాలా బాధాకరం, మా స్నేహితుని తమ్ముని కొడుకు వాళ్ళు